RTI Live News. Ask for right. Namaste. Welcome to RTI Live News. కొమరంభీ ఆసిఫాబాద్ జిల్లా కలెక్టరేట్ ఎదుట గిరిజన ఆశ్రమ పాఠశాలలు హాస్టల్స్ లో పనిచేస్తున్న డైలీ వేజ్ కాంటింజెంట్ వర్కర్ల సమస్యల పరిష్కారం కైకోరుతూ జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట 5వ రోజు సమ్మె సందర్భంగా పెద్ద సంఖ్యలో హాస్టల్స్ వర్కర్లు సమ్మెలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు దుర్గం దినకర్ మాట్లాడుతూ రాష్ట్రంలో ఎమ్మెల్యే, ఎంపీ, మంత్రుల జీతాలు పెంచుతూ కాయకష్టం చేసి తెల్లవారుజాము నుండి రాత్రి వరకు పిల్లలకు భోజనాలు పెడుతూ వారి బాగోగులు చూస్తూ విద్యాభివృద్ధికి కృషి చేస్తున్న కార్మికుల జీతాలు తగ్గిస్తారని అన్నారు. గిరిజన హాస్టల్స్ వర్కర్లకు 7 నెలల నుండి వేతనాలు రాక ఇబ్బందులకు గురవుతున్నారని అన్నారు. అలాగే వేసవి కాలంలో వేతనాలు చెల్లించాలని, ఇదివరకే సమ్మర్ క్యాంప్ వేతనాలు కూడా పెండింగ్ లో ఉన్నాయని అధికారులు స్పందించి పెండింగ్ లో ఉన్న వేతనాలు వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. నెలల తరబడి వేతనాలు రాకున్నా ఆ పిల్లలకు సకాలంలో భోజనాన్ని వండి పెడుతూ వారి బాగోగులు చూస్తున్న హాస్టల్ వర్కర్ల సమస్యలు వెంటనే పరిష్కరించాలని, లేని పక్షంలో పోరాటాలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో తెలంగాణ గిరిజన ఆశ్రమ పాఠశాలలు, హాస్టల్స్, డైలీ వేజ్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర టేకం ప్రభాకర్, జిల్లా అధ్యక్ష కార్యదర్శులు, ఇతర యూనియన్ సభ్యులు పాల్గొన్నారు. నిరంతరాయంగా మీరు మీ యొక్క సమస్యల పరిష్కారం కొరకు ఎండనగా వాననగా మీరందరూ తిన్నారనేది ప్రజలు అంటే ఇంత నిరంతరాయంగా ఒక 9 రోజులు మీరు 9 రోజులు ఏమున్నారు కాబట్టి గట్టిగా పోరాటం చేస్తున్నారు మీకున్న హక్కుల పట్ల. కావున మీకు మద్దతు తెలపడానికి మీరు చేస్తున్న పోరాటంలో న్యాయం ఉన్నది. అందులో ఖచ్చితంగా మీరు ధర్మ పోరాటం, శాంతియుత పోరాటం కావచ్చు. కాబట్టి మీకు మద్దతు తెలపడానికి మేము సంపూర్ణంగా తెలంగాణ ఆదివాసీ గిరిజన సంఘం ఈ యొక్క ఆసిఫాబాద్ జిల్లా కమిటీకి మద్దతు ఇస్తా ఉన్నాం. మీరు జీవో నంబర్ 64 అట్లనే అంటే మీకు ప్రతి నెల కూడా జీతాలు రెగ్యులర్గా చెల్లించాలి. అట్లనే కనీస పే స్కేల్ అనేది మనకు అంటే చట్టాల్లో ఎంతవరకు ఉందైతే కనీసం అంతవరకు మీకు చాలని జీతాలు అది కూడా రెగ్యులర్గా రావడం లేదు. కాబట్టి అవి కూడా మీరు ఖచ్చితంగా మీరు అడిగింది గొంతెమ్మ కోరిక అస్సలే కాదు. మీరు చేస్తున్న కష్టానికి మీరు అడిగేదానికి ఖచ్చితంగా ఇంకా కావాలంటే మీరు అసలు ఇంకా దానికంటే డబల్ మీకు ఇచ్చిన తప్పేమీ లేదని చెప్పేసి నేను ఈ యొక్క ప్రభుత్వానికి నేను మీ తరఫున విన్నవించదలుచుకున్నాను. ఎందుకంటే ఈరోజు చూడండి, ఒకరోజు ఈరోజు చాలా మంది లక్షల్లో ఒక మామూలు ఒక ప్రధాన ఉపాధ్యాయుడికి లేదా ఒక టీచర్, గవర్నమెంట్ టీచర్కి నెలకి 1,50,000 వస్తుంది. అయినా వారికి అది సరిపోతుంది. మీకు ఇచ్చేది నాకు తెలిసైతే 10-12,000 ఇస్తుంది. అది ₹1,00,000 తీసుకునే వానికే ఒక వారం రోజులు అయితే ₹1 ఉండట్లేదు. మీరైతే నెల తరబడి నుంచి చూస్తూ ఉన్నారు. కాబట్టి మీ డిమాండ్స్ అన్ని కూడా ఖచ్చితంగా న్యాయమైనవి. మీకు ఎప్పుడు మా సంఘం, మా టీజీఏ సంఘం ఇప్పుడు మీకు అండగా ఉంటుంది, మీకు మద్దతుగా ఉంటుంది. ఈ యొక్క అవకాశం ఇచ్చిన అధ్యక్ష వర్గానికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.